హలో, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు నేను నీటి కొలతలు ఏ విధంగా చేస్తారు, వాటిని దేంట్లో కొలుస్తారంటే ఎక్కువ నీటి కొలతలు టీఎంసీలు క్యూసిక్లు అంటుంటారు. ఎవరైనా సరే మనకి ఇన్ని టీఎంసీలు నీరు చేరింది గోదావరిలో అంటారు, ఇన్ని క్యూసిక్లు నీరు వెళ్ళింది అంటారు. ఏంటి అసలు ఏంటంటే నీటి జలాశయంలో ప్రాజెక్టులకు సంబంధించి అవుట్ ఫ్లో ఇన్ఫ్లో అని రెండు ఉంటాయి. అవుట్ ఫ్లో ఇన్ఫ్లో వీటిని ఏంటంటే మనకి క్యూసిక్లోని టీఎంసీల్లోని మనకి తెలియజేస్తుంటారు. అలాగే ప్రాజెక్టులో నీటిగా నిల్వ ఉంటే దాన్ని ఇన్ఫ్లో అంటారు. అదే ప్రాజెక్టులోంచి నీరు బయటకు వెళ్తే దాన్ని అవుట్ ఫ్లో అంటారు. ఇలా మనకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యూసిక్ల్లో కొలుస్తారు. ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని కూడా మనకి క్యూసిక్ల్లో కొలుస్తారు. అలాగే మనకి అంతర్జాతీయ లెక్క ప్రకారము ఒక టీఎంసీ నీరు అనగా 2831.68 కోట్ల లీటర్లు. అంత టీఎంసీ అంటే ఏంటి? అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లెక్కల ప్రకారం 2831.68 కోట్ల లీటర్లని ఒక టీఎంసీగా లెక్క చెప్తారు. అలాగే టీఎంసీ అంటే అనగా 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు నీరు అని అర్థం. అలాగే ఒక సెకనులో ప్రవహించే ఘనపటడుగుల నీరు అంటే ఒక క్యూసిక్ అంటే 28.316847 లీటర్లు. క్యూసిక్ అంటే ఒక సెకండ్లో వచ్చి చేరేటువంటి నీరుని మనకి ఘనపటడుగులో ఏం చేస్తారంటే క్యూసిక్ అంటారు. క్యూసిక్ ఒక రోజంతా 11,000 ఘనపటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది. ఒక రోజంతా 11,000 ఘనపటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది. ఒక టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 28,000 ఒక టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 2,831.68 కోట్ల లీటర్లు. గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే నీరు అది నిల్వ ఉండేటువంటిదిగా చెప్తారు. నిల్వ ఉండేటువంటిది నీటిని మనం టీఎంసీలో చెప్తాం. బయటికి వెళ్ళిపోతే దాన్ని క్యూసిక్ అంటాం. మనం గుర్తుపెట్టుకుని మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం.